ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పేరెంట్స్తో కలిసి జిఎస్ఎంఆర్కి వచ్చాను. అక్కడ లంచ్ చేద్దామన్నారని జిఎస్ఎంఆర్లో ఫుడ్ సెక్షన్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తుంటే 3 ఫ్లోర్స్ ఎక్కేసాను. ఫైనల్గా బార్బెక్యూ నేషన్కి వచ్చేసాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత నాకు స్పెషల్గా ప్లేట్ పెట్టి స్పూన్స్, ఫోక్స్, నైఫ్స్ ఇచ్చారు. వాటితో నేను నాకు నచ్చిన విధంగా దరువు వేస్తూ మన ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటే అక్కడ ఒక పొయ్యి తీసుకొచ్చి పెట్టారు. ఏమిటా అని చూస్తూ ఉండగానే ఐటమ్స్ తీసుకొచ్చారు. మా అమ్మేమో వెజ్, మా నాన్నేమో నాన్ వెజ్. ఇంకా నా సంగతి అంటారా, నేను కూడా నాన్ వెజ్జేనండి. మనకి ముక్క లేనిదే ముద్ద దిగదు. అందుకే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేస్తూనే పక్కన ఏం జరుగుతుందా అని చూస్తూ మా డాడీతో మాట్లాడుతూ నా ఐటమ్స్ నేను తింటూ ఇంకా ఏం ఐటమ్ వస్తుందా అని వెయిట్ చేస్తుండగానే క్రిస్పీ కార్న్ తీసుకొచ్చి నా ప్లేట్లో సర్వ్ చేశారు. నాకు ఇష్టమైన క్రిస్పీ కార్న్ని నేను వదులుతాను, మా డాడీకి తినిపించా లేదా అని చూస్తూనే నేను తినేసాను కంప్లీట్గా. ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయని సెర్చ్ చేస్తుండగా నాకు కర్డ్ రైస్ కనబడింది. నాకు ఇష్టమైన కర్డ్ రైస్ని నేను ప్లేట్లో వేసుకొచ్చుకొని తినేసాను. మళ్ళీ ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయని చూడడానికి వెళ్ళి ఇంకా మళ్ళీ ప్లేట్ తీసుకొని కర్డ్ రైస్ వేసి దాంట్లో మంచం కోసం అని చెప్పేసి బెండకాయ ఫ్రై వేసి తీసుకొచ్చి నీట్గా మా అమ్మకిచ్చి ఎంజాయ్ చేయమ్మా ఈ ప్లేట్ని అని చెప్పేసి ఇచ్చేసాను. అది తిన్న తర్వాత నా బుజ్జి పొట్టకి స్వీట్ తినాలనిపించింది. అందుకే గులాబ్ జామ్లో కూడా తినేసాను. అది సరిపోదని మా డాడీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఆ ఐస్ క్రీమ్ని నేను వేసేసి మా డాడీకి ఆ ఐస్ క్రీమ్ని కూడా నేనే తినేసాను. అది తిన్న తర్వాత ఇవన్నీ అడగాలి కదా అని చెప్పేసి సూప్ తిని మింట్ వాటర్ తాగుదాంలే అని తాగితే అది నాకు నచ్చల, నాకు ఎక్కలేదు. అందుకే అది కూడా ఒక సిప్ వేసి అక్కడి నుంచి తిన్నదంతా డైజెషన్ అవ్వాలని చెప్పేసి ఎక్సర్సైజ్ చేద్దాంలే అని చెప్పేసి గేమ్ జోన్కి వెళ్ళాను. గేమ్ జోన్లో ఎంట్రన్స్లోనే పెద్ద రోబో. అమ్మో, నేను ఇది ఫస్ట్ టైం చూడడం ఇంత పెద్ద రోబోని. నాకైతే బాగా నచ్చింది రోబో. అక్కడి నుంచి ఇంకేమున్నాయా అని చూస్తుంటే వెహికల్ టాయ్స్ కనబడ్డాయి. అక్కడికి వెళ్ళి ఎక్కుదామా అనుకున్నా, కానీ అక్కడే నాకు రోబో ఇంకా బాగా నచ్చింది. అందుకే వెళ్ళి ఇంకోసారి నా లాంగ్వేజ్లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకేం గేమ్స్ ఉన్నాయా అని ముందుకు వచ్చేసాను. అక్కడికి వెళ్ళంగానే ఫ్రాగ్ గేమ్ అంట. అక్కడ ఒక హ్యామర్ పెట్టారు. ఆ హ్యామర్ తీసుకొని ఆ ఫ్రాగ్ నెత్తి మీద ముట్టికాయలు వేయాలంట. హ్యామర్ పట్టుకోగానే ఫ్రాగ్ పెద్దగా చేసింది. నాకు భయం వేసింది. అక్కడి నుంచి జంప్. అక్కడి నుంచి వేరే గేమ్ దగ్గరికి వెళ్ళాను. కింద నుంచి ఆడాలంట. మనమేమో పైకి ఎక్కి ఆడుకుందాం అనుకున్నాం, బట్ మా డాడీ కిందకి దించారు. సర్లే అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయా అని చెప్పేసి మళ్ళీ వెహికల్ గేమ్స్ దగ్గరికి సైలెంట్గా వెళ్ళిపోయాను. మా పేరెంట్స్ నేను ఎక్కడికి వెళ్ళానా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉన్నారు. ఫైనల్గా కనిపించేసానులేండి. అక్కడి నుంచి వేరే గేమ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ పంపకిన్ గేమ్ అంట. దాంట్లో పంపకిన్ నోట్లో బాల్స్ వేయాలంట. ఒక్క బాలు పడదే. పంపకిన్కి నేను